లాంగ్ రన్లో ప్రజలకి న్యాయం చేయడానికి వస్తుంది. అందుచేత ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు షార్ట్ టైం పెయిన్స్ ఉంటాయి. షార్ట్ టైం పెయిన్స్ ఉంటేనే దాని వెంటనే లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. ఈ షార్ట్ టర్మ్ పెయిన్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్ కలిపి చూడాలి. విడివిడిగా చూస్తే దీంట్లో ప్రాబ్లం వస్తుంది. చేత ఈ రోజు ఏదో కష్టం వచ్చింది కదా అని ఈ రోజు గురించే మాట్లాడితే రేపు పరిస్థితి ఏంటి? మీద ట్రేడర్స్కి డిపార్ట్మెంట్లకి ఇంటర్ఫేస్ ఉండడానికి లేదా హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గించాలి. త్రూ ఆన్లైన్లో ఉండాలి తప్ప ఎవరు కూడా డిపార్ట్మెంట్లు ఎవరు కూడా ట్రేడర్స్ మీద రైడ్ చేయడం కానీ, షాపులకి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసి పట్టుకోవడం కానీ, ఇటువంటి వ్యవస్థకి స్వస్తి చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే దాదాపు మనకు ఉండేటువంటి 21 చెక్ పోస్టులు కూడా వెంటనే తీసేసాం. ట్రేడర్స్ మీద ఇంచుమించు 100% అన్న కానీ 99% హెరాస్మెంట్ లేకుండా చూసేటువంటి బాధ్యత ఈ జిఎస్టీ కౌన్సిల్ తీసుకుందనేది కూడా